'Cause I am yours and you are mine. 'Cause I am yours and you are mine. You are mine. యోబు గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి. నా ప్రాణము సమసిపోయెను, నా దినములు తీరెను, సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరియున్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగా నున్నవి. ఏర్పాటు చేయుము, దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపవు. ఎవడు తన స్నేహితులను గోపసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును. ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసియున్నాడు. నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు. నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయెను, నా అవయములన్నీయు నీడవలే ఆయెను. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుచుందురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి. మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనపడడు. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే. చీకటిలో నా పక్క పరుచుకొంచున్నాను. నీవు నాకు తండ్రివని గోతితోనూ, నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను. నాకు నిరీక్షణాధారమేది? నా నిరీక్షణ ఎవనికి కనపడును? తుడిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది. యోబు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, మాటలలో చిక్కపరచుటకై మీరెంతసేపు వెతుకుతురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుటయేలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకునివాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండదాన్ని స్థానము తప్పున? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయాలోచన వారిని కూల్చును. వారు వాగురుల మీద నడుచువారు, తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును. బోను వారి మడిమను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఊరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయం కలుగు చేయును, భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయములను భక్షించును, మరణజ్యేష్ఠుడు వారి అవయములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారంలో నుండి పెరికివేయబడుదురు, వారు భీకరుడగు రాజునొద్దకు కొనుపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారంలో నివాసము చేయుదురు, వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్లు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పాత్రులైనను ఉండరు, వారు నివసించిన స్థలంలో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు. తర్వాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూచి విస్మయముందుదురు, పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది. యోబు గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుండి. అంతటి యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనిననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొర్రపెట్టుచున్నాను, కాని
నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను కాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసియున్నాడు. నా త్రోవలను చీకటి చేసియున్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు. తలమీద నుండి నా కిరీటమును తీసివేసియున్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసియున్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా ఎద్దుకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయున్నారు. నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమీ పలుకకుండానున్నాడు. నేను వాణ్ణి బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్న పిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మంతోనూ నా మాంసంతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తియున్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పొగరతో బండమీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదెను. నా మట్టుకు నేనే చూచెదెను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదెను. నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిని ఎడలా మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనినట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును. యోబు గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను. అలాగున నీవు చెప్పినందుకు నా అందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరిచియున్నది. నాకు అవమానము కలుగచేయు నిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపడి ఉన్నది. దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రముండును. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా? వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను, తమ మల్లము నశించు రీతిగా వారెన్నిటికినీ నుండకుండా నశించుదురు. వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు. కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు. రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు. వారిని చూచిన కన్ను ఇకను వారిని చూడదు. వారి స్థలమున వారు మరి ఎప్పుడునూ కనపడరు. వారి సంతతి వారు దరిద్రుల దయను వెదికెదరు. వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును. వారి ఎముకలలో యవన బలము నిండియుండును కాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. దాన్ని పోనీయక భద్రము చేసుకొనిరి. నోట దాని నుంచుకొనిరి. అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును. అది వారి లోపట నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి, కాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. వారు కట్లపాముల విషయమును పీల్చుదురు. నాగుపాము నాలుక వారిని చంపును. ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. వారు బీదలను ముంచి విడిచిపెట్టిన వారు బలత్కారం చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చేయరు. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు. వారు మింగివేయినది ఒకటియూ లేదు కనుక వారి క్షేమస్థితి నిలువదు. వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు.
దురవస్థలో నుండి వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును. వారు కడుపు నింపు కొననై ఉండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును. వారు తినుచుండగా దాన్ని కురిపించును. ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును. అది దేహమును చీల్చి వారి శరీరంలో నుండి వచ్చును. అది బయట తీయగా వారి శరీరంలో నుండి పైత్యపు తిత్తి వచ్చును. మరణ భయము వారి మీదికి వచ్చును. వారి ధననిధులు అంధకార పూర్ణములగును. ఊదనక్కరలేని అగ్ని వారిని మింగివేయును. వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును. ఆకాశము వారి దోషమును బయలుపరచును. భూమి వారి మీదికి లేచును. వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును. దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును. ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము. దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే.